హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కోడింగ్, డీకోడింగ్ అండి. సో, ఇది రీజనింగ్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. బేసిక్ టాపిక్ అన్నమాట. రీజనింగ్ బేస్ అన్నమాట ఇది. కోడింగ్, డీకోడింగ్ అంటే. కానీ ప్రతి ఒక్క ఎగ్జామ్‌లో 3-4 క్వెషన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో, ఈజీ స్కోరింగ్ అన్నమాట. రీజనింగ్ అనేది నేను ప్రీవియస్‌గా చెప్పినట్టు రీజనింగ్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. ఓకే. మీరు నాన్ మ్యాథ్స్ అయ్యుండొచ్చు. మీకు యాప్టిట్యూడ్ కష్టంగా ఉండొచ్చు. బట్ రీజనింగ్ అనేది ఎవరికైనా ఒకటే. లాజికల్ థింకింగ్ అన్నమాట రీజనింగ్ అంటేనే. సో, నేను చెప్పేదేంటంటే ఖచ్చితంగా స్కోర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు రీజనింగ్‌లో చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. అప్పుడే మనం చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో, ఇప్పుడు మనం చూస్తుంటయితే మీరు చూసారు కదా ఇక్కడ. జస్ట్ నేనేం చేశా ఆల్ఫాబెట్స్ రాసాను. ఏబీసీడీ ఏ టు జెడ్ రాసాను. బట్ ఎలా రాసానో చూడండి. ఆల్ఫాబెట్స్ మొత్తం ఎంతండి? ఆల్ఫాబెట్స్ మొత్తం ఎంత? 26. ఓకే. సో, నేనేం చేస్తున్నాను ఇక్కడ 26 ఆల్ఫాబెట్స్‌ని సగం సగం చేస్తున్నాను. సగం అంటే స్ప్లిట్ చేశాను. అంటే 13, 13గా రాసుకున్నాను. ఎందుకు? ఎందుకు అంటే మెయిన్ కోడింగ్, డీకోడింగ్‌లో మీరు చూసినట్టయితే గనక నంబరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏ అంటే 1, బి అంటే 2 ఇది మీరు ఖచ్చితంగా బట్టియే పట్టొచ్చు. పట్టండి లేదా గుర్తుపెట్టుకోండి ఎలాగైనా. నేను చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. బట్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. మీకు ఇది గనక మీరు గుర్తుపెట్టుకోగలిగితే గనక మోస్ట్ ఆఫ్ ద డీకోడింగ్ క్వెషన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. నంబరింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నంబర్స్ అంటే ఏ అనేది 1 అనేది, బి అనేది 2, ఎం అంటే 13 అలా మీరు గుర్తుపెట్టుకుంటే టైం చాలా సేవ్ అవుతుంది గుర్తుపెట్టుకుంటే. లేదు మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు రఫ్‌గానే రాసుకోండి. ఓకేనా? ఒక రఫ్‌లో రాసేసుకోండి పక్కన పేపర్‌లో. కొన్ని ఎగ్జామ్స్ అలౌ చేస్తారు పక్కన రాసుకోవడానికి ఏదైనా. అలాంటప్పుడు ఏ టు జెడ్ మీరు మైండ్‌లో అంటే మీకెట్లా తెలుసు కదా! ఏ టు జెడ్ పెద్ద మనం కొత్తగా రాసేదేం లేదు. సో, చూసారు కదా! ఏ అనేది 1, బి అనేది 2 అలా 3, 4, 5 అట్లా. సో, 26 వరకు గుర్తుంచుకోండి. ఇంకొకటి పెయిర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పెయిర్స్ అంటే అర్థం ఏంటండి ఇక్కడ? చూడండి నేను మల్టిపుల్ థింగ్స్ చెప్తున్నానిక్కడ. మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇవన్నీ. పెయిర్స్ అంటేనేమో ఇదొక పేరు. ఏజెడ్ అనేది ఒక పేరు. బీవై పేరు. జెడ్ పేరు. డబ్ల్యూ పేరు. ఈవీ పేరు. ఎఫ్‌యు అనేది పేరు. జీటీ అనేది పేరు. హెచ్ఎస్ అనేది పేరు. ఐఆర్ అనేది పేరు. జేక్యూ, కేపీ, ఎల్ఓ, ఎంఎన్. ఓకే. ఇవన్నీ పెయిర్స్ అన్నమాట. పెయిర్స్ అని ఎట్లా అంటామంటే ఫర్ ఎగ్జామ్‌లో ఎలా ఇస్తాడంటే సిఎక్స్, డిడబ్ల్యూ ఇది క్వెషన్ అండి. శాంపిల్ క్వెషన్ చెప్తున్నా మీకు. క్వెషన్ మార్క్ ఇస్తాడు. సిఎక్స్, డిడబ్ల్యూ అంటే ఈ పేరు అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఐ తీసుకున్నాడు. ఐ తర్వాత ఏమొస్తుంది? జేక్యూ వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవ్వాలి ఇది? జేక్యూ. ఇది ఎట్లా తెలుస్తుంది మనకి? పేరు తెలిస్తే మనకి. ఐ తర్వాత జే అని తెలుసు. బట్ దీని పేరేంటి? క్యూ అని తెలియాలి మీకు. సో చూడండి ఫస్ట్ 1-13 రాసుకున్న తర్వాత రివర్స్‌లో రాసాను. 14 నుంచి 26 వరకు. సో ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇలా రాసుకోవడం అనేది. ఓకే. దీనివల్ల మీరు నంబరింగ్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఏ1, బి2 అనేది. ఈ పెయిర్స్ అనేవి అర్థమవుతాయి. నెక్స్ట్ లాజిక్స్ అంటే ఈ నంబర్ ద్వారానే మనం ప్రతి ఒక్క లాజిక్ బిల్డ్ అవుతుంది. కోడింగ్, డీకోడింగ్ క్వెషన్ నుంచి ప్రతి ఒక్క లాజిక్ ఈ నంబరింగ్ ద్వారానే బిల్డ్ అవుతుంది. ఓకేనండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. జస్ట్ అంటే మీకు అన్నిటికి పెయిర్స్ అన్ని గుర్తుపెట్టుకోలేము. బట్ కొన్నైనా ఇప్పుడు ఏజెడ్ అనేది ఫస్ట్, లాస్ట్ కాబట్టి ఏజెడ్ అని మీకు వస్తుంది మామూలుగా ఏజెడ్ అనేది. ఓకే. బీవై అంటే బాయ్ గుర్తుపెట్టుకోండి. బీఓవై బాయ్. ఓకేనా? మామూలుగా బాయ్ అంటే ఏంది అబ్బాయిని బాయ్ అంటాం కదా! బాయ్ అనేది బీవై. బి అండ్ వై అనేది బాయ్ అనేది గుర్తుపెట్టుకోండి. సీఎక్స్ ఓకేనా? సీఎక్స్ అనేది, డీడబ్ల్యూ అనేది అంటే మీరు మీ పర్సనల్‌గా మీకెలా ఏమైనా మీకు కోడ్స్ ఉంటాయి సార్. ఎక్స్ మీద ఏమైనా ఉన్నాయి కోడ్స్ నేమ్స్. సీఏ మీద ఏమైనా నేమ్స్ ఉన్నాయంటే ఆ ఇద్దరి పేర్లు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదే విధంగా డీడబ్ల్యూ. ఓకే. సో, అన్నిటికి కాకపోయినా నేను కొన్ని పేర్స్‌కైతే చెప్పగలను. ఎలా అంటే చూడండి. ఈవీ. ఈవీ అంటే మీరు తెలుగులో మన ఈవీవి సత్యనారాయణ. ఓకేనా? ఈవీవి మూవీస్ అంటాం కదా! ఈవీవి సత్యనారాయణ డైరెక్టర్. డైరెక్టర్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఈవీవి సత్యనారాయణ డైరెక్టర్ కాబట్టి ఈవీ లేదా ఈవీ వెహికల్స్. ఈవీ వెహికల్స్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అంతేనా? ఓకేనా? ఇప్పుడొచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ వెహికల్స్ అంటాం మనం. ఓకేనా? కరెంట్‌తో రన్ అయ్యేయి. సో, ఈవీ అనేది గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఓకే.
అలా గుర్తుపెట్టుకోండి. ఎఫ్‌యు ఓకే. అంటే దీనికి ఏమైనా కోడ్ ఉంటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎఫ్‌యు ఓకే. అంటే నేను చెప్పిందేంటంటే నేను నాకు తెలిసినవి చెప్తున్నా అండి. ఈ వీక్ అనేదేమో ఇలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో గుర్తుపెట్టుకున్న మిగతావి మీరు గుర్తు తెచ్చుకోవచ్చు. ఈవీ గుర్తుపెట్టుకోండి. జీటీ మీకు ట్రైన్ జీటీ ఎక్స్‌ప్రెస్ అంటారు. గ్రాండ్ ట్రంక్ ఓకేనా? సో, జీటీ ఎక్స్‌ప్రెస్ అని గుర్తుపెట్టుకుంటే ఓకేనా? జీటీ పేరు, ఈవీ పేరు తర్వాత హెచ్ఎస్. హెచ్ఎస్ అంటే ఏంటండి? హై స్కూల్ అర్థమైందా? హై స్కూల్ ఓకేనా? హై స్కూల్ గుర్తుపెట్టుకోండి. హెచ్ఎస్ అయిపోతుంది. నెక్స్ట్ ఐఆర్ ఇదేంటండి? ఇండియన్ రైల్వేస్ ఓకేనా? ఇండియన్ రైల్వేస్. ఐ కనపడిందంటే ఐకి పేరేమవుతుంది? ఆర్ అయిపోవాలి. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ గుర్తుపెట్టుకోండి. అదే విధంగా జేక్యూ. మీరెవరైనా కార్డ్స్ ఆడేవాళ్ళుంటే కార్డ్స్‌లో అర్థమైతుంది గదా! కార్డ్స్‌లో ఒక సీక్వెన్స్ ఇవి. జే అండ్ క్యూ సీక్వెన్స్. జే అంటే 11, క్యూ అంటే 12. కార్డ్స్ ఆడే వాళ్ళకి తెలుస్తుందండి ఇది. ఓకే. మీరిది జస్ట్ గుర్తుపెట్టుకోండి జేక్యూ అనేది. ఇప్పుడేం కార్డ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ జేక్యూ అనేది 11, 12 ఓకే. కేపీ. కేపీ అంటే మీ ఇష్టం. కృష్ణప్రసాద్‌ని కేపీ అని పిలుస్తాం. మామూలుగా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కేపీ అంటే కృష్ణప్రసాద్ లేదా ఏదైనా. లేదా మీరు క్రికెట్ బాగా చూస్తున్నారా? అయితే కెవిన్ పీటర్సన్. కెవిన్ పీటర్సన్ ఏం పిలుస్తాం మనం? కేపీ అని పిలుస్తాము. ఓకేనా? ఓకే. లవ్. ఓకే. లవ్ ఎలా స్టార్ట్ లవ్ అంటే ఏమేమి రాస్తామంటే ఎల్ఓవిఈ రాస్తాం. సో, ఫస్ట్ 2 లెటర్స్. ఎల్ఓ లవ్. మీకు ఎలాగో ఎం తర్వాత ఎన్. ఓకే. సీక్వెన్సే కదా! ఎం తర్వాత ఆబ్వియస్‌గా ఎన్నే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఎంఎన్ గుర్తుంటుంది. సో, అర్థమైందిగా ఫ్రెండ్స్. కొన్ని వాటికి ఫస్ట్ స్టార్టింగ్ 3, 4 మీరు గుర్తుంచుకోండి ఇక్కడొకటి. సో, రిమైనింగ్ అన్నిటికి మీరు ఇలా షార్ట్ కట్స్ జస్ట్ మీరు అంటే ఇదే గుర్తుపెట్టుకోవాలని చెప్పనండి. బట్ మీకు ఒక ఐడియా రావడం కోసం ఇది చెప్తున్నాను. ఓకే. మీరు ఏ విధంగైనా వేరే ఏదైనా తీసుకొని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇలా గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు ఈజీగా ఎగ్జామ్‌లో మీకు కేఆర్ ఇచ్చాడనుకో కేకి పేరు పి అని అర్థమైతుంది కేపీ. ఓకే. ఇండియన్ రైల్వేస్ గుర్తుంది కాబట్టి ఐ ఇచ్చాడనుకో ఆర్ గుర్తుపెట్టుకుంటారు. ఆర్‌కి పేరేంటంటే ఐ. ఓకేనా? ఆర్ అంటే రైల్వేస్. ఐ అంటే ఇండియన్. ఓకే. సో, ఇదండి. ఇది ఇలా గుర్తుపెట్టుకుంటే పేర్స్ చాలా ఈజీగా ఉంటుంది. మోర్ ఓవర్ నంబర్స్. నంబర్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. 1, 2, 3, 4 ఇవి గుర్తుంటాయి. ఇప్పుడు 7జీ ఓకేనా? మీకు 7 బై జీ బృందావన కాలనీ అందరికి తెలుసు ఈ మూవీ. 7జీ ఓకేనా? హైట్. హెచ్ అంటే హైట్. హైట్ అంటే 8. హైట్. హైట్ 8 ఓకే. ఇలా గుర్తుపెట్టుకోండి. హైట్ 8. సో, మీకు హెచ్ గుర్తుందనుకోండి. హెచ్ తర్వాత ఐ 9, జే 10 ఇవి గుర్తుంటాయి. అంటే జస్ట్ మధ్య మధ్యలో ఒక ఇప్పుడు సపోజ్ ఏబీసీడీ ఏ 1, 2, 3, 4, 5, 6 ఇవి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. 7 అని రాస్తే 7/జీ బృందావన కాలనీ గుర్తుపెట్టుకోండి. 8 హైట్. హెచ్‌ఈజీ హైట్ 8. జీహెచ్‌టీ హైట్ కదా! హెచ్ సైలెంట్ చేస్తే ఈఏజీహెచ్‌టీ 8 అవుతుంది. సో, ఇదే విధంగా ఎల్ 12. ఎల్ 12 ఓకేనా? మీరు చదివేటప్పుడు అర్థమవుతుంది. ఎల్ 12 అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, అదే విధంగా హ్మ్. ఎన్ కార్నర్ గుర్తుంచుకోండి. ఈ కన్ను కార్నర్ 13, 14 అనేది కార్నర్ వస్తాయి ఎప్పుడైనా. ఇలా ఈ ఈ డ ఇప్పుడు ఇప్పుడు మనం ఎలా రాసామో ఇది మన మైండ్‌లో ఉంటే గనక పేర్స్ ఈజీగా గుర్తుండిపోతుంది. ఎంఓఎన్ పేరు కాబట్టి 13, 14 సెంటర్‌లో ఉంటాయి. ఓ, ఓ అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. క్రికెట్ గ్రౌండ్ అండి. క్రికెట్ గ్రౌండ్ ఎవరికైనా క్రికెట్ గురించి తెలిస్తే చూడండి. క్రికెట్ గ్రౌండ్‌లో ఒకేసారి ఒక మ మ్యాచ్ జరుగుతుంది. క్రికెట్ గ్రౌండ్‌లో ఎంతమంది ఉంటారు? 11 మెంబర్స్ ప్లేయర్స్. ఇద్దరు అంపైర్‌లు, ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు. మొత్తం ఎంత? 15 మంది. సో, ఓ అనేది గ్రౌండ్ అని గుర్తుంచుకోండి. గ్రౌండ్‌లో ఎంతమంది ఉంటారు? 15 ఓకేనా? ఇక నెక్స్ట్ ఓ గుర్తుంది గదా! ఓ 15 గుర్తుంటే నెక్స్ట్ ఓ తర్వాత వచ్చే పి 16, క్యూ 17, 18 ఇలా గుర్తుండిపోతాయి. నెక్స్ట్ ఒక నంబర్ తీసుకోండి. టీ20 గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు క్లియర్‌గా ఉంది టీ20. టీ20 క్రికెట్. టీ20 ఈజీగా గుర్తుంటుంది. ఓకే. సో, నేనేమంటా అంటే అక్కడక్కడ ఒక 3-4 గుర్తుంటుంటే మీకు టైమ్ సేవ్ అవుతుంది అంతే. టీ రాగానే 20 గుర్తుంటే మీకు ఎస్ అంటే 19 అని, యూ అంటే 21 అని ఈజీ చెప్పేస్తారు మీరు. ఆర్ ఎంత అని అడగంగానే టీ20 ఉంది గదా! దానికి 2 తగ్గించుకుంటే ఆర్ వస్తుందనుకుంటే 18 అని చెప్పేస్తారు. టీ20 కాబట్టి. అర్థమైంది కదండీ! సో, ఇలా అనేది కోడింగ్, డీకోడింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న టేబుల్‌ని గనక ఇట్లా ఏ నుంచి జెడ్ వరకి గనక మీరు గుర్తుపెట్టుకోగలిగితే, తర్వాత చెప్పేవి చాలా చాలా ఈజీగా ఉంటాయి క్వెషన్స్ అనేవి. మనం ఎలా చేస్తున్నాము, ఏ లాజిక్‌తో చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో, క్వెషన్స్‌లోకెళ్దాము. ఇవి ఖచ్చితంగా మీకు రైల్వేస్ వాటికైనా ఉపయోగపడతాయి. స్టాఫ్ సెలక్షన్ వాటికి ఉపయోగపడతాయి. లేదా గ్రూప్ డి ఎగ్జామ్స్ ఏవైనా గ్రూప్ 4 ఎగ్జామ్స్ ఏవైనా సరే ప్రతి దాంట్లో మనకి రీజనింగ్‌లో కోడింగ్, డీకోడింగ్ లేకుండా ఏ పేపరు ఉండదు. సో, క్వెషన్స్ చూద్దామండి.
ఫస్ట్ 1 ఆర్ 2 క్వెషన్స్ ఇంగ్లీష్‌లో ఉన్నాయండి. నెక్స్ట్ నుంచి తెలుగులోనే ఉంటాయి క్వెషన్‌లన్నీ. బట్ స్టిల్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు అర్థం చేసుకోండి జస్ట్. ఇఫ్ ఎర్త్ ఈస్ రిటెన్ యాస్ ఎర్త్ అనేది ఎఫ్‌సియుఎక్స్‌ఎం అని రాశారు. రాసినట్టయితే ఎంఓఓఎన్ మూన్ అనేది ఎలా రాస్తారు? ఏ కోడ్‌లో ఈ కోడ్‌లో ఓకేనా? ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ జస్ట్ చిన్న లాజిక్. ఈ నేనేస్తున్నాను. మీరు పెద్దాక ఏసుకోవాలని కాదు. మీకు అర్థం అవ్వడం కోసం. గుర్తుంచుకోండి ఎక్స్‌ప్లనేషన్ అప్పుడు టైం తీసుకుంటుంది. బట్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అసలు ఈజీగా చూసి చెప్పేస్తారు. ఇది చూసి చెప్పొచ్చు ఆన్సర్. బట్ స్టిల్ నేను ఎందుకు ఏస్తున్నాను ఇదంటే, మీకు ఫస్ట్ అర్థం కావాలి కదా బేస్ కాన్సెప్ట్. ఈ తర్వాత ఎఫ్. అంతే కదండీ! ఈ నంబర్ ఎంత? 5. ఏ నంబర్ ఎంత? 1. 6, 18, T20 గుర్తుందా? H8 చెప్పాను. M13 చెప్పాను. X తర్వాత YZ అంటే 24. R తర్వాత T తర్వాత U అంతే కదా! 21. A తర్వాత C, ABC 3. E తర్వాత F 6. ఇక్కడ మీరు గమనించండి. ప్రతి ఒక్క లెటర్ మీరు గమనించినట్టయితే E తర్వాత F అంటే +1 ఓకే. A తర్వాత C అంటే +2. R తర్వాత అంటే R 18, 18 + 3 21. T 20 అది. 20 + 4 24. 8 13. 8 + 5 13. అంటే ఇప్పుడు సీక్వెన్స్ ఫాలో అయిందా అండి? రీజనింగ్ అంటే అర్థం ఏంటంటే ముందు ఒక లాజిక్ అనేది ఒక కారణం చేత ఫాలో అవ్వాలి. ఓకేనా? ఇక్కడ కారణం ఏంటి అంటే ఒక లాజిక్ ఏం ఫాలో అవుతుంది చెప్పండి? ఒక రీజనింగ్ ఒక రీజన్ ఏంటి ఇక్కడ? +1, +2, +3, +4, +5 ఇదొక లాజిక్ అన్నమాట. ఇదొక సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. ఇదే సీక్వెన్స్‌ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. M+1 అంటే M తర్వాత వచ్చే ఏంటండి? N. ఓకే. N ఇది +1 ఓకేనా? +2 కావాలి. +3 కావాలి ఇక్కడ. 4 కావాలి. ఇంకా ఇంకా ఇస్తామంటే ఇచ్చినట్టు రాసుకోవడం మనం అంతేనా? ఓకేనా? 4 ఉన్నాయి కాబట్టి లెటర్స్ 4 రాస్తున్నాను. చూడండి. M ఎంత? 10 ఓకేనా? ఓ ఎంత చెప్పారు ఫ్రెండ్స్? క్రికెట్ గ్రౌండ్. గ్రౌండ్ ఎంత? 15 మంది. M తర్వాత వచ్చేది ఎన్నే కదా! 13దైతే 14 ఇది. ఇప్పుడు చూడండి M తర్వాత +1 N +2 అంటే 15, 2 17. O తర్వాత P తర్వాత Q. Q తర్వాత R +3 కాబట్టి 15, 3 18. 18 అంటే 6. 14, 4 18. 18 అంటే ఏంటి? 6 ఇప్పుడే కనుక్కుంది. ఓకేనా? ఆన్సర్ ఏమవుతుందప్పుడు? N, Q, R అనేది ఆన్సర్. ఇక్కడ మూన్ అనే దాన్ని ఎలా రాస్తారు అని అడిగాడు. ఆన్సర్ ఏంటండి? N, Q, R. ఇది ఆన్సర్. అర్థమైందనుకుంటున్నాను. ఎలా రాసానో అర్థమైంది కదా లాజిక్. అంటే స్టార్టింగ్ క్వెషనే కొంచెం కష్టంగా ఉందనుకోవద్దండి. ఇది బేస్ క్వెషన్ అయితే కాదు. ఇది కొంచెం లాజికల్ క్వెషనే. బట్ స్టిల్ నేను ఎందుకు చెప్తున్నానంటే మరీ బేస్ అయితే ఇవ్వరండి. ప్రతి ఎగ్జామ్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎన్‌టీపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ అయినా లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయినా కొంచెం ఇలాంటి లాజిక్స్ ఉంటాయి. అంటే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అయినా, స్క్వేర్స్ ఆఫ్ ది నంబర్స్ అయినా, క్యూబ్స్ ఆఫ్ ది నంబర్స్ అయినా ఉంటాయి. సో, ఎలా ఇచ్చినా మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇచ్చిన దాన్ని లాజికల్‌గా థింక్ చేయండి ఫస్ట్. ఓకేనా? మన వే ఆఫ్ థింకింగ్‌ని బట్టే మనం సాల్వ్ చేయొచ్చన్నమాట రీజనింగ్ ఏ క్వెషన్ అయినా. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం ఫ్రెండ్స్. If Delhi is written as EDMGJ in a certain code, how is Nepal written in that code? పద్దాక మనం ఏసుకోవాలండి. ప్రతిసారి నేనిప్పుడు ఢిల్లీ ఏసి, ఈడీ సరే ఓకే. ఈ ఒక్క క్వెషన్‌కి రాస్తాను. నెక్స్ట్ నుంచి మీరు నేను రాయకుండా చెప్తాను. మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి క్వెషన్‌కి ఇలా మనం రాసుకుంటూ ఉంటే చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడ ఏమైనా ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుందా సీక్వెన్స్? చిన్న లాజిక్ చూడండి. డి తర్వాత ఈ. ఓకేనా? డి తర్వాత ఈ. ఇక్కడ కూడా డి తర్వాత ఈ. డి తర్వాత ఈ. ఓకేనా? ఒకటి పైకి, ఒకటి కిందికి. నెక్స్ట్ పైనుంచి కిందకి. ఎల్ తర్వాత ఎమ్. ఇక్కడ చూడండి. జి తర్వాత హెచ్. ఐ తర్వాత జే. అంటే ఏం సీక్వెన్స్ ఫాలో అవుతున్నారు? ఫస్ట్ డి తర్వాత ఈ. ఇక్కడ డి తర్వాత ఈ. ఇక్కడ ఎల్ తర్వాత ఎమ్. ఇక్కడ జి తర్వాత హెచ్. ఇక్కడ ఐ తర్వాత జే. సేమ్ సీక్వెన్స్ మనం ఫాలో అవుదాం ఇక్కడ. ఫస్ట్ ఎన్ తర్వాత ఓ. ఈకి ముందు ఈ. పి తర్వాత క్యూ. ఏకి ముందు జెడ్. ఏకి ముందు ఏది అనుకోకండి జెడ్. ఓకే. ఎల్ తర్వాత ఎమ్. ఆన్సర్ ఏమవుతుంది?
ఓడిక్యూ జెడ్ఎం అనేది ఆన్సర్ అవుతుంది. ఓడిక్యూ జెడ్ఎం. సో మీరు అర్థం చేస్తున్నారు కదా, ఏకి ముందు ఏంటి అంటే జెడ్ అంటే రిపీటెడ్ అండి. ఇది ఒక సర్కిల్ అనుకోండి. ఏబిసిడీలన్నీ ఒక సర్కిల్ అనుకోండి. జెడ్ తర్వాత ఏ వస్తుంది. అంటే ఏ ముందు జెడ్డే ఉంటుంది. ఓకేనా? జెడ్ తర్వాత ఏంటి అంటే జెడ్‌తో ఎండ్ అయిపోయింది అనుకోవద్దు. ఏ స్టార్ట్ అయితుంది మళ్ళీ. ఏకి ముందు ఏంటి అంటే జెడ్ అని రాసుకోవాలి మనం. ఇది మైండ్‌లో పెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఇది స్పీడ్ చేశారనుకుంటే గనక ప్రీవియస్ క్వెషన్ చూడండి. ప్రీవియస్ క్వెషన్ స్లోగా చెప్పాను. దాని లాజిక్కే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసాము అంతే. అంతకన్నా ఏమీ లేదు. ఇక్కడ కూడా నంబర్ ఏసుకొని ఈ క్వెషన్ చేయండి మీకు అర్థమవుతుంది. ఒకవేళ నేను స్పీడ్‌గా చెప్పాను అనుకుంటే. చూడండి. ఇప్పుడు ఈ క్వెషన్ ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో అడిగిన క్వెషన్‌లే తీసుకొని చేస్తున్నాను. చూడండి. నిర్దిష్ట పరిభాషలో ఫీస్ట్ అనేది 9, 8, 4, 2, 2, 2, 3గా వ్రాయబడుతుంది. ఆ భాషలో క్లోజ్ అనేది ఎలా రాయబడుతుంది? ఓకే. సో ఏం చెప్పారండి? ఫీస్ట్ అనేది 9, 8, 4, 22, 23 అనుకుందాం. ఓకే. సో ఎఫ్ అనేది 6, ఈ అనేది 5, ఏ 1, ఎస్ 19, టీ 20. నంబరింగ్ అండి. నేను చేయట్లేదు. నంబరింగ్ రాస్తున్నా. కన్‌ఫ్యూజ్ ఏమి అవ్వద్దు. 1, 19, 20. ఇప్పుడు చూసినట్టయితే దీనికి +3 యాడ్ చేసావు. అంతేనా? 6కి +3 యాడ్ చేస్తే ఎంత? 9 అయింది. 5కి +3 యాడ్ చేస్తే 8 అయింది. 1కి 3 యాడ్ చేస్తే 4 అయింది. 19కి 3 యాడ్ చేస్తే 22 అయింది. 20కి 3 యాడ్ చేస్తే 23 అయింది. అన్నిటికి మనం +3 చేసుకుంటూ వచ్చినాం. అవునా? అప్పుడేమైంది? 9, 8, 4, 22, 23. సో ఆన్సర్ వచ్చేసినట్టే కదా! ఎలా? ఇచ్చిన నంబర్ తీసుకొని అంటే ఈ యొక్క క్లోజ్ అనే దానికి నంబర్ తీసుకొని దానికి 3 యాడ్ చేసుకుంటే ఆన్సర్ అయిపోతుంది. సో ఈజీ కదా! చేద్దాం చూడండి. నేను క్లోజ్ తీసుకున్నాను. సపోజ్. సి ఎంత? 3, ఎల్ 12, ఓ గ్రౌండ్ 15, ఎస్ 19, ఈ అంటే 5. నేనేం చూసి చెప్పట్లే కదా! అర్థమవుతుంది కదా! నేను గుర్తుపెట్టుకున్నాను నేను కూడా మీలాగే. ఓ అంటే గ్రౌండ్ కాబట్టి 15 రాసుకున్నా. ఎస్ తర్వాత టీ20 కాబట్టి ఎస్ 19 చేసుకున్నా. ఈ 5 ఏసుకున్నా. అన్నిటికి 3, 3 యాడ్ చేయండి. ఈ 3కి 3 అన్నిటికి 3, 3 యాడ్ చేసుకుంటూ రండి. మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంతేగా ఫ్రెండ్స్? 3కి 3 యాడ్ చేస్తే 6, 12, 3, 15, 15, 3, 18, 19, 3, 22, 5, 3, 8. ఇది ఎక్కడైనా ఉందా? 61518888 ఇది ఆన్సర్. అంతే కదండీ! 61518228. ఓకే. లాజిక్ అర్థమైంది కదా! అన్నిటికి +3 యాడ్ చేశాడు. సో నేనెందుకు చెప్తున్నాను అంటే క్వెషన్ చూడంగానే అర్థం అవ్వాలి. ఇప్పుడు ఈ క్వెషన్ ఫస్ట్ టైమ్ నేను కూడా ఇప్పుడు జస్ట్ నేను తీసుకున్న స్క్రీన్‌షాట్ తీసుకొని మీకు పీడీఎఫ్ ప్రిపేర్ చేశా తప్ప, నేనేం ముందుగా ఏమి చూసుకోలేదు. ఈ క్వెషన్ లాజిక్ ఏంటి అనేది. చూస్తే మనకు అర్థం అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? నేను రాసాను. జస్ట్ నేను నంబరింగ్ చూసుకుంటే అర్థమైపోతుంది కదా! ఎఫ్‌కి 3 యాడ్ చేశాడు. ఈకి 3 యాడ్ చేసాడు. చూస్తేనే అర్థమైపోతుంది. అసలు ఇప్పుడు ఈ స్టెప్ కూడా రాయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు చెప్తున్నా కదా! మీరు పర్ఫెక్ట్ అయితే ఈ స్టెప్ కూడా అవసరం లేదు. చూసేసి చెప్పేస్తారు. ఏం చెప్తారు తెలుసా? ఇప్పుడు ఎఫ్ అనేది 6 కదా! ఇక్కడ 9 ఉంది. అంటే 3 యాడ్ చేశాడు. ఈ 5 3 యాడ్ చేశాడు. ఇంక లాజిక్ అర్థమైపోయింది. +3 యాడ్ చేయడం. ఇక్కడ వెంటనే నువ్వేం చేస్తారు? సి అంటే 3, 3, 6 చేసావు 6. ఎల్ 12కి 3 యాడ్ చేసావు 15. ఓ 15 3 యాడ్ చేసావు 18. 6, 15, 18 అంటే ఆల్రెడీ ఇక్కడి దాకా వచ్చేసాం. 6, 15, 18 ఈ 2 వచ్చేసాం. సో ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుందని అర్థమైపోద్ది. ఇయన్నీ ఎలిమినేట్ చేసేయొచ్చు ఎమ్మటే. ఈ రెండిట్లో ఇంకో 2 ఆప్షన్‌లు యేసుకుంటే అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. నిర్దిష్ట పరిభాషలో యాపిల్‌ని 25 అని మరియు జూనియర్‌ని 36 అని రాస్తారు. ఆ భాషలో ప్యాకేజ్‌ని ఎలా రాయబడుతుంది? ఓకే. యాపిల్. ఒక్కసారి చూద్దాం. ఇక్కడ లాజిక్ ఏంటి అనేది. ఏ అనేది 1, ఓపీ 16, 16, 12, 5. ఇక్కడ లాజిక్ అయితే ఏం లేదు. యాడ్ చేద్దాం. 16, 32, 33, 45, 50. టోటల్ 50. సో లాజిక్ ఏమవుతుంది? టోటల్ 50. సపోజ్ 50/2 ఏసాడు అనుకుందాం. 25. జస్ట్ ఇది క్రాస్ చెక్ చేసుకుందాం జూనియర్‌లో. చూడండి. ఓకే. జే 10, 21, 14, ఐ
9 ఓ 15 18 కూడండి ఫ్రెండ్స్ 21 10 31 41 45 54 69 79 87 సో ఈ టోటల్ ఎంత వస్తుంది 87 సపోజ్ ఇది బై 2 చేసినా కూడా మనకి 36 రావడం లేదు. సో ఈ లాజిక్ అనేది తప్పనమాట. ఓకే. సో ఇక్కడ ఇంకేం లాజిక్ ఆప్షన్ ఉందో చూడండి. 25 ఇక్కడ ఉంది. సో యాపిల్. ఓకే. యాపిల్‌లో లెటర్స్ ఎన్ని? ఏపీపీఎల్ఈ మొత్తం ఎన్ని లెటర్స్ చూడండి. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే డైరెక్ట్‌గా ఆన్సర్ చెప్పేయొచ్చు. బట్ మీకు ఎలా ఉంటుందంటే డైరెక్ట్‌గా అది ఎలా వచ్చింది అనుకోవద్దు. మీరు నంబర్ ఆఫ్ వేస్‌లో థింక్ చేయాలి. చూడండి లెటర్స్ ఎన్ని? అంటే ఏపీపీఎల్ఈ మొత్తం ఎంత? 5 ఓకేనా? 5 స్క్వేర్ ఎంత? 25. జూనియర్ JUNIOR మొత్తం 6. 6 స్క్వేర్ 36. లాజిక్ వర్కౌట్ అయింది కదా ఇక్కడ 36. సో ప్యాకేజ్ 1 2 3 4 5 6 7 7 స్క్వేర్ 49. 49 అనేది ఆన్సర్ ఇక్కడ. అర్థమైంది కదండి. సో చాలా ఈజీ లాజిక్ ఇది. బట్ మనమే అంటే మన వే ఆఫ్ థింకింగ్ అనమాట. మనం థింక్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. నేను ఫస్ట్ చేసింది ఏంటి మొత్తం కౌంట్ చేసి చూసుకున్నా. 50 వచ్చింది. 50/2 కూడా పాసిబిలిటీ ఉంది. సో క్రాస్ చెక్ చేశాను అంతే. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే పాజ్ చేసి చూసుకోండి. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు వేరే డిఫరెంట్ వేస్‌తో ట్రై చేయండి. ఒక క్వెషన్ అనేది. సేమ్ నేను చెప్పిందే ఫాలో అవ్వాలని కాదు. మేబీ నేను చెప్పింది ఆన్సర్ అయ్యుండొచ్చు. మేబీ డిఫరెంట్ వేలో కూడా ఆన్సర్ వస్తే గనక మీరు ట్రై చేసి మీకేమైనా డౌట్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో మీకు ప్రాక్టీస్ అవుతుందన్నమాట. కోడ్ భాషలో లెమన్ ఆహా! ఓకే. ఓకే. రాసిన అదే భాషలో క్లస్టర్‌ను ఏమని రాయొచ్చు. ఓకే. చూడండి. లాజిక్ అంటే మీరే చూసాం. ఎల్ లాజిక్ ఏంటో అర్థమయ్యుండొచ్చు మీకు. ఓకే. సో ఇది ఈజీ కదండీ. జస్ట్ ఇందాక చెప్పిన దాన్ని బట్టి ట్రై చేసి చూడండి ఒకసారి. మీరే చేయండి ఇది. ఓకేనా? ఎందుకంటే మనకి ఇది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన టైం ఉంది. ఇంకా ఇది కాక ఇంకా 2 క్వెషన్స్ ఉన్నాయి. సో ఇప్పటికే వీడియో లెంత్ అవుతుంది. సో ఒక చిన్న పని చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఇక్కడ పాజ్ చేసుకొని ఈ క్వెషన్ ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ కామెంట్ చేయండి. మీకేమైనా అంటే ఒకవేళ తప్పు ఉంది అంటే నేను అదే కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. లేదా నెక్స్ట్ వీడియోలో అయినా సరే ఈ క్వెషన్ తీసుకొని నేను చెప్తాను ఖచ్చితంగా. ఓకే. సో చూడండి చాలా ఈజీ. ఎల్ తర్వాత ఈ ఎందుకొచ్చిందో మీకు అర్థమవుతుంది. సరే ఓకేనా? ఎలా ఏస్తున్నారో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఎలా ఏసుకున్నారు అనేది అర్థమైతే లెమన్ అనేది ఎలా రాసామని అర్థమైతే ఫస్ట్‌ది. దాన్ని బట్టి సెకండ్‌ది చేసేస్తారు మీరు. ఓకే. ఓకే. ఇది కూడా మీరు చేయొచ్చు. బట్ చెప్తాను చూడండి. సింపుల్ అండి. పైప్‌ని ఎలా రాసాడు? పైప్ అంట 1, 6, 9, 6, 5 అంతే కదా! ఇక్కడ అర్థమైతుంది. 5 అంటే ఈ అండి. ఈ 16 అంటే పి అండి. ఈ 16 అన్న పిఏ. 9 అంటే ఐ. క్లియర్ లాగా సింపుల్‌గా ఉంది. పెద్ద విషయం కాదు ఇది. సో స్వాన్ ఏం చేస్తారు? కానీ ఇక్కడ మొత్తం చూడండి క్లియర్ చెప్తాను. ఇక్కడ స్వాన్‌కి సంబంధించిన కోడ్‌లో ఆఖరి అంకె ఏమిటి? ఆఖరి అంకె అడిగినప్పుడు ఎన్ అంటే ఎంత? 14. ఆఖరి అంకె ఎంత? 4 కదా! ఇది పెట్టేసేయండి. మళ్ళీ మీరు స్వాన్‌కి ఏంటి? ఎస్ అంటే ఎంత? డబ్ల్యూ ఎంత? ఏ ఎంత? ఎన్ ఎంత? ఇయన్నీ అవసరం లేదు. క్వెషన్ చదవండి ఫస్ట్. సంబంధించిన కోడ్‌లో ఆఖరి అంకె ఏమిటి? ఆఖరి అంకె అడిగాడు. మొత్తం సంఖ్య అడగలేదు. సో జస్ట్ ఒక అంకె అడిగాడు ఆఖరి అంకె. ఆఖరి అంకె అంటే ఆఖరి లెటర్ ఏంటి? ఎన్. ఎన్‌లో ఆఖరి ఎన్ అంటే ఎంత? 14. సో 14 అంటే చివరిది ఎంత? 4. ఓకేనా? నాకు తెలిసి అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చాలా ఈజీ అండి. సో మన నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. కోడ్ భాషలో సెండ్‌ని 168 అని రాస్తే అదే భాషలో ఫస్ట్ ఎలా రాయబడుతుంది? ఓకే. సెండ్‌ని
ఇక్కడ అసలు మనం సెండ్ అనేది ఏంటి? ఎందుకు తీసుకున్నారు 168 అనేది చూద్దాం ఫస్ట్. ఇక్కడ సెండ్ అనేది 4. సో, బట్ 168 అనేది 3 లెటర్స్, 3 డిజిట్స్ సారీ 4 లెటర్స్. సరే చూద్దాం. ముందు డీకోడ్ చేసి చూద్దాం. ఇది కోడ్ అన్నమాట. దీన్ని డీకోడ్ చేయాలి ఫస్ట్ మనం. ఏం చేద్దాం? ఎస్ అంటే 19, ఈ అంటే 5, ఎన్ 14, డి 4. ఫస్ట్ యాడ్ చేయండి. 19 ప్లస్ 5 24, 24 4 28, 28 14 42, 42. ఓకే. 42 అంటే 168. ఓకే రైట్. 42 ఇంటూ 4. ఓకేనా? 42 ఇంటూ 4 ఎంత? 168. అర్థమైందండి? 42 ఇంటూ 4 168. సో అదే విధంగా పర్చేస్ చూడండి అర్థమవుతుంది. టీ 16, యు 20, ఆర్ 18, 19, 16 21 37, 47 8 55, 74, 79 ఇంటూ ఎంత చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు? సేమ్ ఇంటూ 4 చేద్దామా? కాదు కదా. ఎందుకు? ఇక్కడ ఇచ్చిన లెటర్స్ 4, దానికి వాడు ఇంటూ 4 చేశాడు. 42 ఇంటూ 4. ఇక్కడ ఇచ్చిన లెటర్స్ 5 అయినప్పుడు ఏం చేయాలి మనం? ఇంటూ 5 చేయాలి. 79 ఇంటూ 5. స్పీడ్‌గా చేయాలి అంటే ఎట్లా? ఎవరికైనా ఐడియా ఉంటే చూడండి. లేదా మామూలు చెప్పండి. 79 ఇంటూ మామూలు చేద్దాం చూడండి. 75 150, సారీ 75 350, 95 45, 395 అనేది ఆన్సర్. లేదు. 395 అనే ఆన్సర్ అండి. లేదు ఇప్పుడు 75 ఇంటూ 5 ఎంత ఫాస్ట్ చేయాలంటే ఏం చేద్దాం? 80 ఇంటూ 5 అందరికి తెలుసుగా మీకు. 80 ఇంటూ 5 ఎంత? 8 5 ఎంత? 40, 400 తెలుసుగా మీకు. దాంట్లో నుంచి 5 తీసేయండి. అదే 395. 5 ఎందుకు తీసేయాలంటారా? ఇక్కడ 79 ఒకటి తగ్గింది కాబట్టి 1 ఇంటూ 5 5 కాబట్టి. ఓకేనా? 79 ఇంటూ 5 ఫాస్ట్‌గా చేయలేకపోతే ఎవరైనా 80 ఇంటూ 5 చేసి మరి 5 తీసేయండి అయిపోతుంది. 395. సో 395 అనేది ఆన్సర్ అండి. అర్థమైంది కదా. పర్స్ అనేది 5 డిజిట్స్, 5 లెటర్స్ సారీ. 1 2 3 4 5. సెండ్ అనేది 4 లెటర్సే. 1 2 3 4. సో అందుకని 42 ఇంటూ 4 చేసాము. ఇక్కడ 79 ఇంటూ 5 చేసాము. 5 కాబట్టి. ఆన్సర్ 395 ఇక్కడ ఉంది. ఆప్షన్ 4. ఓకేనండి. సో ఇదండి ఈరోజు టాపిక్ కోడింగ్, డీకోడింగ్. నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇవి ప్రీవియస్‌గా అడిగిన క్వెషన్స్. సో ఇదే విధంగా వస్తాయి. చూసారు కదా. ఇంటూ 4 చేయడం, లెటర్స్ ఇంటూ లెటర్స్. ప్రీవియస్ దాంట్లో ఏం చేసాం? స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్. సో డిఫరెంట్ అన్నమాట. ఇట్లా డిఫరెంట్‌గా థింక్ చేయాలి. డిఫరెంట్ వేస్ ఇంకా చాలా నంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. క్వెషన్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా థింక్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? ఎవరైనా చేస్తారండి. రీజనింగ్ మీరు చేస్తారు, నేను చేస్తాను, మీరు చేస్తారు, ఎవరైనా చేస్తారు. ఓకేనా? కానీ ప్రాబ్లమ్ అది కాదు. ఇప్పుడు నేను సెండ్ అనేది 168 వచ్చింది. ఎంతసేపు పడుతుంది నాకు? ఒక 2 మినిట్స్ పట్టింది. ఇంకో వ్యక్తికి 1 మినిట్ పట్టింది. ఇంకొక వ్యక్తికి 30 సెకండ్సే పట్టింది. 30 సెకండ్స్ ఎవరికైతే పడుతుందో వాళ్ళు చాలా టైమ్ సేవ్ చేసుకుంటారు ఎగ్జామ్. మన కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో మన క్వెషన్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఎవరు తక్కువ టైమ్‌లో చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. టైమ్ సేవింగ్ అనేది, టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా కీ అండి. ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా. బ్యాంకింగ్‌లో చాలా క్రూషియల్ అది. యెస్, స్టాఫ్ సెలక్షన్ కూడా ఈ మధ్య చాలా క్రూషియల్ టైర్ 1లో. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మన ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ మీకు తెలుసు కదా. 1 అవర్ ఇస్తాడు. సారీ 1 ½ అవర్, 90 మినిట్స్ ఇస్తాడు. 100 బిట్స్ ఇస్తాడు. అనుకుంటాం 90 నిమిషాలు ఉంది 100 బిట్లని. బట్ మీరు ఆప్టిట్యూడ్ రీజనింగ్‌కొచ్చేసరికి టైం సరిపోదు మీకు. ఓకేనా. మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా అన్ని క్వెషన్‌లు చూడగలిగితే మీరు ఎగ్జామ్‌లో చాలా వరకి పర్ఫెక్ట్ అయినట్టండి. క్వెషన్స్ చూడకుండా టైం అయిపోయిందంటే గనక మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. అది మైండ్‌లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను ఇందాక అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.